ఇకపోతే ధనుర్రాశి, ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, కుర్ ఉత్తరాషాఢ ఒక పాదం కలిపి ధనుర్రాశి, ధనుర్లగ్నం కిందకి వర్తిస్తుంది. ధనుర్రాశి, ధనుర్లగ్నం వారికి చాలా వరకు తీసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి, అలాగే చతుర్థాధిపతి 6లో కూర్చున్నారు. శత్రువు, రుణ, రోగ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్‌కు, ఫ్యాట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కలిగే అవకాశం ఉంది. బోన్‌లో మజ్జ అంటే మీకు ఈ యొక్క 6లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే కుజుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఎందుకంటే ఈయన మీకు పంచమాధిపతి 6లోకొచ్చారు. మీకు వివాహం కుదరడం కావని, అలాగే కొంత ఉద్యోగంలో కొంత ప్రెషర్ ఉన్నప్పటికి కూడా ఈయన కొన్ని పాయింట్స్‌లలో మీకు మంచి ఫలితాలనిచ్చే అవకాశాలున్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ప్రమోషన్స్ రావడం. ఇలాంటి విషయాలు కొన్ని. కుజుడు మాత్రం ఫేవర్ చేస్తాడు. ఖచ్చితంగా శత్రువు, రుణ, రోగ, ఒత్తిడి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం ఇవన్నీ చేస్తాడు. మీకు ద్వితీయంలో ఈ యొక్క తృతీయంలో శని. వివాహం తర్వాత కలిసి వస్తాయి. జీవిత భాగస్వామ్యం ద్వారా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే చతుర్థంలో రాహువు. దూర ప్రాంతాలకెళ్ళి చదువుకోవాలనుకోవడం, ఉద్యోగం చేయాలనుకోవడం, అటెళ్ళి టూర్స్ ఏవైనా వెళ్ళాలనుకునే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రు, రుణ, రోగ, ఒత్తిడి ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయని చెప్పుకున్నాము. సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా తీరిపోతాయి. కొంత మంచి ఉద్యోగాలు, హైఫై ఉద్యోగాలు, డాక్టర్ అంటే ఇంగ మెడికల్ దాంట్లో ఏ వర్గానికి చెందినటువంటి జాబ్ అయినా వారికి కొన్ని స్ట్రగుల్స్ ఇన్ని రోజులు పడ్డారు. అవి తొలగిపోయే అవకాశాలు ఇప్పుడు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి వచ్చి సప్తమంలో ఉన్నారు. చక్కగా యోగించి మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరటానికి, కొంత మీకు పుషప్ ఇవ్వడానికి ఈయన కొంత వహించగలుగుతాడు అనుకుంటాం కానీ, పెద్దగా యోగించడు. ఎందుకంటే నైన్త్ హౌస్ ప్లానెట్ రవి యొక్క సప్తమంలో నీకు పెద్దగా యోగించడు. కేంద్ర స్థానము అన్నట్లు తీసుకున్నట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయి గానీ, పెద్దగా గోచారంలో మాత్రం ఈ పాయింట్ కన్సిడర్ చేసే అవకాశాలు లేవు. కేంద్రం ఈ యొక్క దశమ కేంద్రంలో కేతువు ఉన్నాడు. ఉద్యోగంలో అటు ఇటు ఊగిసలాడినట్టుగా ఉంటుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదన్నట్టుగా భీతితో ప్రవర్తించే అవకాశాలున్నాయి. చంద్రుడు మీకు అష్టమాధిపతి. ఈయన వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. ఇది పెద్ద యోగించే అవకాశం లేదు కానీ, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పోతుంది. లాభంలో ఉన్నాడు కాబట్టి వారసత్వ ఆస్తులొచ్చినా కూడా అవి కూడా మీకు పెద్దగా బెనిఫిట్ ఇవ్వరు. ఏదో కొంత నామినల్‌గా ఇచ్చే అవకాశాలున్నాయి. మిగతా సిబ్లింగ్స్ మీకొచ్చే లాభాన్ని తొక్కిపెట్టే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇది ఈ యొక్క ధనుర్రాశి, ధనుర్లగ్నం వారి యొక్క గోచారము. ఇక్కడ మూల 4, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ ఒక పాదం. ఈ గోచారం అనేది మీకు 30-40% వ్యక్తిగత జాతకం పైన ఫలితం చూపిస్తుంది. మీ యొక్క జాతకాన్ని చూయించుకున్న తర్వాత మీ రాశి, లగ్నం, దశలను అనుసరించి మీకు చక్కని సలహాలు ఇవ్వటం, పూజలు, హోమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఈ యొక్క నంబర్‌కి కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.